అమ్మా. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈ రోజు నేను నా ట్యూస్డే ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ రొటీన్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు పిల్లలకి స్కూల్ లేదండి, హాలిడే. కాబట్టి పిల్లల కోసం ఏదన్నా లంచ్ లో కొంచెం డిఫరెంట్ గా చేద్దాం అనుకున్నాను. యశుకి శ్రేయకి ఎగ్ రెసిపీస్, ఎగ్ తో చేసిన ఏదన్నా రెసిపీ అన్న చాలా లైక్ చేస్తారు. కాబట్టి పిల్లల కోసం ఈ రోజు నేను ఎగ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా సింపుల్ మెథడ్ లో ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ఈ ఎగ్ రైస్ ని నేను ఏ రకంగా చేస్తాననేది మీతో షేర్ చేస్తాను. ముందుగా మనం ఒక పాన్ లో కొంచెం ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో మనం ఎగ్స్ వేసుకోవాలి. నేను 6 ఎగ్స్ వేసుకున్నాను. 2 కప్స్ రైస్ కి 6 ఎగ్స్ వేసుకున్నానండి. ఈ ఎగ్స్ వచ్చి కొంచెం ఫ్రై అవ్వాలి. మనం ఈ రకంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎగ్స్కి సరిపడినంత సాల్ట్ మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఓన్లీ ఎగ్కి మనకి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ మాత్రమే వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే మనకి కొంచెం పెద్దగా పీసెస్ ఉంటేనే బాగుంటుంది ఎగ్ రైస్లోకి. మరీ ఎక్కువ చిన్న చిన్న పీసెస్ అయిపోతే అంత టేస్ట్గా అనిపించదు. కాబట్టి కొంచెం పెద్ద పీసెస్గా అయ్యేంత వరకే మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనం మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసి మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను సేమ్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అందులో నేను కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను ఒక ఆనియన్ని పొడుగ్గా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇది సన్న పీసెస్ కట్ చేసుకునే దానికంటే ఈ రకంగా మనం పొడుగ్గా కట్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేను గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక టొమాటోని ఈ రకంగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి. మనం సన్నగా కట్ చేసేదానికి బదులు ఈ రకంగా చేసుకుంటేనే ఈ రైస్కి వచ్చి టేస్ట్ అండి. ఈ రైస్కి బాగుంటుంది ఇలా చేసుకుంటేనే. ఇవన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటో కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని రా స్మెల్ అనేది మొత్తం పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకున్నాను. మనం ఇలా ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు, కుక్ చేసుకునేటప్పుడు రైస్లోనే కొంచెం ఒక 1 స్పూన్ ఆయిల్ కానీ గీ కానీ వేస్తే పొడిగా అవుతుంది. అంతేకాకుండా మనం రైస్ని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత కూడా మనం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకున్నాము అంటే కూడా రైస్ పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ సోయా సాస్ వేసుకున్నాను. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదండి, అది కూడా వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం రైస్కి అంతా కూడా పట్టేటట్లుగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అనేది మనం చూసి వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎగ్లో కొంచెం సాల్ట్ వేసాము, అలాగే సోయా సాస్లో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం మనం చూసి వేసుకోవడం మంచిది. అలాగే నాకు కొంచెం కారం అనేది తక్కువ అనిపించింది, స్పైసీనెస్ తక్కువగా అనిపించింది కాబట్టి ఇంకొంచెం నేను కారం వేసుకున్నాను, చిల్లీ పౌడర్ వేసుకున్నాను, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా రైస్కి బాగా పట్టేటట్లుగా మనం మిక్స్ చేసుకోవాలి. నేను చివరిగా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఏ రెసిపీలోకైనా లాస్ట్ మనం కొంచెం కొత్తిమీర వేసుకున్నాము అంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, రైస్ కూడా బాగా పొడి పొడిగా ఉంది కదా. మనం కుక్ చేసుకునే ముందే ఆయిల్ వేసుకొని కుక్ చేసుకున్నా, లేకపోతే కుక్ అయిపోయిన తర్వాత రైస్లో కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసినా మనకి ఈ రకంగా పొడి పొడిగా ఉంటుంది రైస్ అనేది. ఎగ్ రైస్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈవినింగ్ మేము జీటీ మాల్కి వచ్చామండి. ఇది మాగడి రోడ్లో ఉంది, బెంగళూరులోని మాగడి రోడ్లో ఉంది. ఈరోజు హాలిడే అని చెప్పాను కదా పిల్లలకి, కాబట్టి ఈవినింగ్ అలా బయటకు వచ్చాము. ఎంతవరకు వచ్చిందండి మీ షాపింగ్, మీ పొంగల్ షాపింగ్ అంతా? నేనైతే ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. అంటే నేను మాల్స్లో అయితే అంత ఎక్కువగా బట్టలు ఇట్లాంటివి క్లాత్స్ అట్లంతా ఎక్కువగా తీయను. ఎప్పుడైనా నచ్చితే తీస్తాను, కానీ నార్మల్గా ఫెస్టివల్స్ టైంలో అయితే నేను బయట షాప్స్లోనే తీసుకోవడానికే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇంకా నాదే అయితే షాపింగ్ ఏమీ స్టార్ట్ కాలేదు. మేబీ ఇంకొక 2-3 డేస్లో స్టార్ట్ అవ్వచ్చు. నేను ఏదైనా షాపింగ్ చేశానంటే తప్పకుండా మీతో నేను షేర్ చేస్తాను. నేను ఏం తీసుకున్నాను అనేది, అలాగే పిల్లలకి ఏం తీసుకున్నాము అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఈరోజు అంత రష్గా అయితే ఏం లేదండి. నార్మల్గా అయితే ఈ మాల్ చాలా రష్గా అనిపిస్తుంటుంది ఈవినింగ్ టైంలో అయితే. కాకపోతే ఈరోజు ఎందుకో అంత రష్ అయితే ఏం లేదు. నాకైతే విండో షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమంది లైక్ చేస్తారు ఇట్లా విండో షాపింగ్? నేను అన్నీ చూస్తాను, ఎందుకంటే ఈ విండో షాపింగ్ వల్ల మనకి అన్ని రేట్లు కూడా తెలుస్తాయి కదా, మనకి వెరైటీస్ తెలుస్తాయి, అలాగే రేట్లు కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి కానీ మా హస్బెండ్కి అయితే నచ్చదండి నేను ఇట్లా విండో షాపింగ్ చేయడం. తను అంటారు నీకేమన్నా కావాలంటే తీసుకో, కానీ ఇలా విండో షాపింగ్ ఇట్లంతా వద్దు అంటారు. కాకపోతే నాకైతే విండో షాపింగ్ ఇష్టం. అలా అయితేనే మనం అన్నీ చూడొచ్చు కదా. మీలో ఎంతమంది లైక్ చేస్తారో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి విండో షాపింగ్ని. నాకు తెలిసి చాలామంది లేడీస్ విండో షాపింగ్ని లైక్ చేస్తారనుకుంటాను కదా. నాకు ఏదన్నా కొనడం కంటే ఎక్కువ చూడడమే ఇష్టం. చాలా వెరైటీస్ చూస్తాను. అంటే ఒక 10 వెరైటీస్ చూశానంటే అందులో ఒకటైనా తీసుకుంటానో తీసుకోనో కూడా నాకు డౌటే. అది కూడా నాకు బాగా నచ్చితేనే. నేను అంత తొందరగా దేనికి కాంప్రమైజ్ అవ్వను, బట్టల విషయంలో కానీ ఏదైనా వస్తువుల విషయంలో కానీ. చాలా టైం పడుతుంది నాది షాపింగ్ అంటే. అందుకే మా హస్బెండ్ భయపడిపోతారు నాతో షాపింగ్కి రావాలంటేనే. పిల్లలైతే ఇంకా బొమ్మలు కావాలని చెప్పి కొంచెం ఇది చేశారు, కానీ చెప్తే వింటారు. వద్దు ఇప్పుడు వద్దంటే వినేస్తారు.
ఈ రకంగా మేము ఈవినింగ్ని స్పెండ్ చేస్తామండి జాలీగా. కానీ చాలా కలెక్షన్స్ వచ్చాయండి ఇప్పుడు ఫెస్టివల్ కదా, చాలా న్యూ కలెక్షన్స్ అన్నీ చాలా ఉన్నాయి. మెయిన్గా శారీస్ ఇట్లాంటివి ఏదైనా తీసుకోవాలంటే ఇట్లా మాల్స్లో కంటే మనం విడిగా ఎక్కడైనా మంచి షాప్స్లో తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే అక్కడ మనకి ఇంకా చాలా చాయిసెస్ ఉంటాయి కదా శారీస్ ఇట్లాంటివి. మిగిలిన ఏదైనా ఐటమ్స్ ఇట్లా ఏదైనా వస్తువులు తీసుకోవాలంటే మాల్స్ని ప్రిఫర్ చేయొచ్చు. అదే పిల్లలకైతే ఓకే, పర్వాలేదు, బాగానే ఉంటుంది. మనకి కూడా డ్రెస్సెస్ అయితే ఓకే, కానీ శారీస్ అయితే నాకు అంతగా అనిపించదు ఇక్కడ తీసుకోవడం. నాకు ఎప్పుడు నా పర్మనెంట్ షాప్ ఉంది కదా, నాకు SM సిల్క్ నా పర్మనెంట్ షాప్ అండి. నేను ఎక్కువ అక్కడే లైక్ చేస్తాను. ఈసారి ఏమన్నా చూడాలి, నాకు చాలామంది వ్యూవర్స్ సజెస్ట్ చేశారు వేరే షాప్స్ కూడా లాస్ట్ టైం నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు. ఈసారి నేను చెక్ చేస్తాను ఇంకేదైనా షాప్లో ట్రై చేయడానికి. నేను ఏది కూడా షాపింగ్ చేసినా నేను అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.